హాయ్, హ్యాపీ ఉమెన్స్ డే. నాకు కొంచెం హ్యాపీ ఉమెన్స్ డే అనడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే స్త్రీ పురుషులు సమానం అని నేను అనుకోవటం కదా, సమాజంలోనే అంతే ఉంది. అదేదో సినిమాలో పొద్దునే చదివాను, స్త్రీ పురుషులు సమానమే కానీ పురుషులు ఇంకొంచెం ఎక్స్ట్రా సమానం, అట్లాగే స్త్రీలు కూడా ఎక్స్ట్రా సమానం. రకరకాలుగా ఫెమినిజం ఇవన్నీ రాకముందు సంగతిని మాట్లాడుతుంటే స్త్రీలు వంటింటికే పరిమితం అయ్యారు అంటారు. నా ఉద్దేశంలో అంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకో రకంగా తీసుకోకుండా ఉంటే ఏంటంటే, స్త్రీలు ఇంటికి పరిమితం అయినప్పుడు ఇంటి పనులన్నీ చూసుకుంటూ ఇంటికి సంబంధించిన ఫినాన్షియల్ కూడా చూసుకుంటూ హోమ్ మినిస్టర్ అనేవారు అప్పట్లో. ఆవిడ వంట వార్పులు చేస్తుందని మనం తర్వాత దాన్ని ఇంకో రకంగా మార్చుకున్నాం. కానీ వంట వార్పు చేయటం కాకుండా పిల్లల్ని చూసుకోవటం. మీరు ఆ రోజు పిల్లలకి ఈ రోజు పిల్లలకి తేడా ఎంత వస్తుందో చూస్తున్నా. అంటే పేరెంట్స్ సూపర్విజన్ ఉంటే పిల్లలు ఎంత గొప్పవాళ్ళు అవుతున్నారు, పేరెంట్స్ సూపర్విజన్ లేకపోతే ఎలా అవుతుంది, వాళ్ళ సమాజం ఎంత అస్తవ్యస్తమైంది అనేది ఉంది. సో అందుకని వాళ్ళు అప్పుడు ఇప్పుడు కూడా స్త్రీలు సమానం, ఎక్స్ట్రా సమానం. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా పనులు చేస్తారు కాబట్టి స్త్రీలు ఎప్పుడు ఎక్కువ సమానం అని చెప్పి ఎక్కువ అని నా ఉద్దేశం. అందుకని వాళ్ళకి ఒకరోజు ఉంటాం కదా, ప్రతిరోజు వాళ్ళది స్త్రీలది రోజు అనేది. సో పురుషులకి ఏమి లేదు అనేది నా ఫీలింగ్. జోక్స్ అపార్ట్, ఇప్పుడు ఏంటంటే మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగులో డైరెక్టర్లు ఉన్నారు, స్త్రీ డైరెక్టర్లు, ఉమెన్ డైరెక్టర్స్ చాలామంది వచ్చారు. దీంట్లో ఆద్యులు భానుమతి గారు ఆవిడ ఒకటి కాదు, ఆవిడ రైటరు, సింగరు, మ్యూజిక్ డైరెక్టరు, నవలలు రాసేవారు, వ్యాఖ్యానించేవారు, కామెడీ ఏదో చేసేవారు. ఆవిడ చేయని ఇది లేదు. అండ్ ఆవిడ ఫస్ట్ సినిమా చండీరాణి 3 భాషలు తీశారు ఆ రోజుల్లో. తెలుగు, తమిళ్, హిందీ 3 భాషల్లో సైమల్టేనియస్గా తీసి సైమల్టేనియస్గా రిలీజ్ చేశారు. ఇప్పుడు మనం డబ్బింగ్ చేసేసి పాన్ ఇండియా అంటున్నాం. ఆవిడ ఆ రోజుల్లోనే సినిమా డైరెక్ట్గా తీసి 1953లో ఆవిడ 3 భాషల్లో సినిమా తీసి రిలీజ్ చేసి భారతదేశం అంతా రిలీజ్ చేసి యూ కెన్ కాల్ ఇట్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అని కూడా అనొచ్చు. వాళ్ళు అనాలనుకుంటే అది వేరే సంగతి. సో అట్లా ఆవిడ దగ్గర 100 సినిమాలు చేశారు మొత్తంగా. డైరెక్షన్ 15-20 చేసినట్టున్నారు ఆవిడ. పద్మభూషణ్ వచ్చింది. డైరెక్షన్ ఓన్లీ తెలుగు, తమిళ్ కలిపి 12 సినిమాలు చేశారు, 12 సినిమాలు చేశారు. సో ఆవిడ పద్మభూషణ్ ఇచ్చారు. ఆవిడ గ్రేట్ యాక్ట్రెస్, గ్రేట్ రైటరు. అలాంటి ఆవిడ మనకి గర్వకారణం, తెలుగు వాళ్ళకి గర్వకారణం. ఆవిడ మన దగ్గర డైరెక్టర్ గాను, యాక్టర్ గాను ఎన్నో అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ పద్మభూషణ్ దాకా తీసుకెళ్లారు. సో నెంబర్ 1 ఆవిడ అవుతారు మనకి తెలుగు సినిమాకి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళల్లో సావిత్రి గారు చేశారు, జీవలక్ష్మి గారు ఒక సినిమా చేశారు, లక్ష్మి గారు ఒక సినిమా చేశారు కన్నడంలో, జయ గారు జర్నలిస్ట్గా ఉండే తర్వాత నా దగ్గర అసిస్టెంట్గా చేశారు 4 సినిమాలు 5 సినిమాలు. తర్వాత ఆవిడ డైరెక్టర్ అయ్యారు. ఆవిడ ఒక 7 సినిమాలు చేశారు. తర్వాత ఇప్పుడు నందిని రెడ్డి గారు ఇప్పుడు చేస్తున్నారు. వీళ్ళు కాకుండా మధ్యలో డాన్స్ మన జీవిత్ గారు ఇప్పుడు చేస్తున్నారు. జీవిత్ గారు చాలా సినిమాలు చేశారు, యాక్ట్రెస్గా ఉండి డైరెక్టర్ అయిన జీవిత్ గారు. అట్లాగే జీవలక్ష్మి గారు, ఎస్ వరలక్ష్మి గారు కూడా ఒక సినిమా చేశారు ఏదో తమిళ్లోనే. అక్కడ మన డ్యాన్స్ మాస్టర్ సుచిత్ర ఒక సినిమా చేసింది. మన శశికిరణ్ అని ఎంఎస్ నారాయణ గారు అమ్మాయి ఒక సినిమా చేసింది. శ్రీప్రియ గారు తమిళ యాక్ట్రెస్, ఆవిడ ఒక సినిమా చేసింది. సుధా కొంగర్ గారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుకునే సుధా కొంగర్ గారు తెలుగు అమ్మాయి అయినా తమిళ్లోనే నిలబడి తమిళ్లో 2 సినిమాలు చేసింది. 2 సెన్సేషనల్ హిట్స్ అయినాయి, నేషనల్ అవార్డ్స్ దాకా వెళ్ళినాయి. ఒకటేమో గురు, రెండోదేమో ఆకాశం నీ హద్దురా.
ఆకాశని హద్ర బాగా అక్లైమ్డ్ ఫిలిం అది. ఓటీటీలోనే రిలీజ్ అయింది అది. బట్ అది గ్రేట్ ఫిలిం అది. సో సావిత్రి గారు 3 సినిమాలు చేశారు. ఒరిజినల్ 3 మనసులు తమిళ్లో చేశారు, ప్రాప్తం అని. తర్వాత చిన్నారి పాపలని కృష్ణరాజు గారిని లక్ష్మి గారిని పెట్టి ఒకటి చేశారు. మాతృదేవత అని ఎన్టీ రామారావు గారితో ఆవిడ ఇంకో సినిమా చేశారు. సో సావిత్రి గారికి స్టేట్ నంది అవార్డ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం వచ్చింది చిన్నారి పాపలకి 1968లో. సో ఆవిడ గ్రేట్ యాక్ట్రెస్. ఆవిడ ఆంధ్రలో ఈ రోజు కూడా సినిమా మహానటి అని ఆవిడ మీద సినిమా వచ్చింది, సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఆవిడని ఈ రోజుకి మర్చిపోలేము. ఎప్పుడు సావిత్రి గారు ఇప్పటికీ జనం గుర్తుపెట్టుకొని చేసే సావిత్రి గారు కూడా డైరెక్టరే. అండ్ విజయ నిర్మల్ గారు, ఈవిడ దగ్గర 44 సినిమాలు చేశారు డైరెక్షన్. యాక్ట్రెస్ సూపర్. ఆమె చాలా సినిమాలు హీరోయిన్గా చేశారు ఆవిడ. సో ఆవిడ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఆవిడ పేరు నమోదైంది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ డైరెక్టెడ్ బై ఉమెన్ అని చెప్పి ఆవిడ పేరు దాంట్లో రికార్డ్ అయింది. సో ఆవిడ తర్వాత కవిదిండి జయ, ఈవిడ జర్నలిస్ట్ జనరల్గా. ఆవిడ వచ్చి ఈ సినిమాలు డైరెక్ట్ చేశారు ఆవిడ కూడా. ఈవిడ ఫస్ట్ బాలాదిత్యనాన్ని పెట్టి చంటికాడిని ఒక సినిమా చేశారు. ఆ తర్వాత గుండమ్మ గారి మనవలు, ప్రేమికులు, సవాల్, లవ్లీ, వైశాఖం, అది లాస్ట్ సినిమా 2017లో చేసింది. ఆ తర్వాత ఆవిడ మన మధ్య లేరు, ఈ మధ్య యంగ్ ఏజ్లోనే పోయారు. జీవిత్ గారు కూడా చాలా సినిమాలు చేశారు. ఆవిడ ఈ ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళు ఆవిడ కూడా ఉంటారు. డాక్టర్ రాజశేఖర్ గారి భార్య ఆవిడ. 2 పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళు కూడా ఇప్పుడు యాక్ట్రెస్లు అయిపోయారు, 2 అమ్మాయిలు. సో ఈవిడ డైరెక్టర్ అయిపోయినాక శేషు చేశారు, ఆప్తుడు చేశారు, ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, ఇట్లా ఇంకో 2-3 సినిమాలు చేసి శేఖర్ అని ఈ మధ్య రీసెంట్గా వచ్చింది, మహాంకాళి అని అంతకుముందు ఇంకోటి వచ్చింది. ఇట్లా ఈవిడ చాలా సినిమాలు చేశారు. సో ఈ నందిని రెడ్డి గారు ఈ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఉమెన్ డైరెక్టర్. ఈవిడికి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ ఆల్మోస్ట్ జయలాగానే ఈ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు. మిగిలిన వాళ్ళంతా యాక్ట్రెసెస్, వాళ్ళంతా సినిమాల్లో పాపులర్ యాక్ట్రెస్ అయిపోయినాక డైరెక్టర్లు అయ్యారు. నందిని రెడ్డిను జయ, వీళ్ళిద్దరికి ఏ రకమైన బ్యాక్గ్రౌండ్ లేదు. జయకి అయితే జర్నలిస్ట్ ఆవిడ. తర్వాత నా దగ్గర అసిస్టెంట్గా చేసింది. బాపినేని గారి దగ్గర కూడా ఒక సినిమా ఏదో చేసినట్టుంది. సో నందిని ఏమో కృష్ణవంశీ గారి దగ్గర చేసింది. సో వీళ్ళిద్దరూ తర్వాత డైరెక్టర్లు అయ్యారు. నందిని ఈ మధ్య ఓ బేబీ చేసింది 2-3 years బ్యాక్ అనుకుంటా, పెద్ద హిట్ అయింది ఓ బేబీ. అంతకుముందు అలా మొదలైంది, పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఆ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ ఏదో సినిమా చేస్తుంది. సో వీళ్ళందరూ మనకి గర్వకారణం. మనకి ఒక రకంగా ఏం చెప్పాలంటే, ఈ సక్సెస్ఫుల్ సినిమాలు తీయటమే కాకుండా మనం అనుకుంటాం ఆడవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు రావటమే కష్టం అంటారు, ఆడవాళ్ళు చేయటం ఎట్లా అంటారు. అటువంటిది వీళ్ళు అందరూ సినిమాలు డైరెక్ట్ చేశారు, వాళ్ళు యాక్ట్ చేస్తూ చాలామంది, ఎక్సెప్ట్ జయాను, నందిని గారు, సుధా కొంగర గారు కాకుండా మిగిలిన వాళ్ళందరూ యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేశారు వీళ్ళంతా. సో చాలా కష్టమైన విషయం వాళ్ళు చేశారు. సో వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఇప్పుడు అంటే అఫ్కోర్స్ నందిని సుధా గారు ఇంకా చేస్తున్నారు, ఇంకా వాళ్ళకి ఇంకా ముందు చేయాలని కోరుకుంటూ వాళ్ళని అభినందిస్తూ ఉమెన్స్ డే రోజున వాళ్ళని గుర్తు చేసుకుంటాం. అట్లాగే ఈ సందర్భంగా ఒక విషయం కూడా చెప్పాలి. మనకి శ్రీలేఖ తన 11వ ఏటనే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దగ్గర 25-30 ఏళ్ళు అయిపోయినట్టుంది ఆ అమ్మాయి వచ్చి. ఈ ఇన్నేళ్ల నుంచి ఆవిడ
మ్యూజిక్ డైరెక్షన్ చేస్తుంది. ఒక చిన్నపిల్ల, ఆడపిల్ల మ్యూజిక్లోకి వచ్చి మ్యూజిక్ డైరెక్టర్గా నిలబడటం అనేది చాలా కష్టమైన విషయం. నిలబడి ఆమె కూడా దగ్గర దగ్గర 40-50 సినిమాలు చేసినట్టుంది. సో వీళ్ళందరినీ అభినందిస్తూ వీళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆడవాళ్ళు ఏం చేస్తారులే అనుకునే ఈ సమాజంలో ఆడవాళ్ళు డైరెక్షన్ చేసి, వాళ్ళు యాక్టింగ్ చేసి, అండ్ ఏదైతే చాలా కష్టమైన ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అనే దాంట్లో వాళ్ళు పేరు ప్రతిష్ట సంపాదించి ఒక కమాండ్ చేయగలిగే స్టేజ్కి ఎదిగారంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకోవాలి, వాళ్ళని చూసి ఇటువంటి ఏమీ లేవు అనేది అర్థమవుతుంది. ఏదైనా ఉంటే నిజంగా వీళ్ళంతా గొప్పవాళ్ళు ఎట్టవుతారు. సో వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఇలా వచ్చారంటే మనం అంత గొప్పవాళ్ళం అవుతానికి ప్రయత్నం చేయాలి తప్ప బురద జల్లటానికి ప్రయత్నం చేయకుండా ముందుకు ఎదుగుతానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మళ్ళీ ఉమెన్స్ డే సందర్భంగా స్త్రీలందరినీ అభినందిస్తూ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.